హాయ్ అండి. పులిహోర ఒకసారి చింతపండు కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. స్టవ్ పైన ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా పల్లీలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి ఉల్లిపాయలు కొంచెం బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా 10 రూపాయలది పులిహోర ప్యాకెట్ ఉంటుంది కదా, అది ఒక ప్యాకెట్ వేసేసుకోవాలి. ఒక క్యారీ రైస్ అనుకోండి, ఒక ప్యాకెట్ అయితే వేసేయాలి. వేసేసి కొంచెం బాగా రైస్లో బాగా కలిసి అంతవరకు కలుపుకున్న తర్వాత పైన కొద్దిగా ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మకాయ పిండి వేసుకొని కొంచెం డిఫరెంట్ టేస్ట్తో అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇలా చింతపండుతో కాకుండా ఒకసారి ఇలా ప్యాకెట్తో ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, ఇంకా క్విక్గా కూడా అయిపోతుంది అనమాట. ఈ విధంగా చేశారంటే చాలా సూపర్గా ఉంటుంది అనమాట. టేస్ట్ అయితే అందరూ ఇష్టంగా తింటారు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.